హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లే. ఈరోజు వీడియోలో ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో ఉన్న మార్జిన్స్, ఓరియంటేషను, పేపర్ సైజు, కాలమ్స్, బ్రేక్స్, లైన్ నెంబర్సు మరియు హైపోనేషన్ అనే ఈ కమెంట్స్ని గురించి వివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో పేజ్ మార్జిన్స్ అంటే ఏమిటి, పేజ్ మార్జిన్స్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందామండి. జనరల్గా డాక్యుమెంట్లో పేజీకి నలువైపులా ఉన్న స్పేస్ని పేజ్ మార్జిన్స్ అని అంటాం. ఉదాహరణకి లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని లెఫ్ట్ మార్జిన్ అని, రైట్ సైడ్ ఉన్న స్పేస్ని రైట్ మార్జిన్ అని, టాప్ సైడ్ ఉన్న స్పేస్ని టాప్ మార్జిన్ అని, బాటమ్ వైపు ఉన్న స్పేస్ని బాటమ్ మార్జిన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ మార్జిన్స్ని ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. మన డాక్యుమెంట్కి పేజ్ మార్జిన్స్ని ఇవ్వాలంటే ముందుగా లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ పేజ్ సెటప్ గ్రూప్లో మార్జిన్స్ అనే కమాండ్ని చూస్ చేసుకోవాలండి. అయితే ఈ పేజ్ సెటప్ గ్రూప్ అనేది ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్లో అయితే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో కనిపిస్తుంది. మనము ఈ పేజ్ మార్జిన్స్కి వెళ్తే ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని మార్జిన్స్ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ నార్మల్, నేరో, మోడరేట్, వైడ్ ఇలా కొన్ని డిఫాల్ట్గా ఉన్న మార్జిన్స్ ఉన్నాయి. వీటిలో నార్మల్ చూద్దాం. 2.54 సెంటీమీటర్స్ చొప్పున టాపు, బాటమ్, లెఫ్ట్, రైట్ మార్జిన్స్ ఇవ్వబడ్డాయి. అదే నార్మల్లో అయితే 1.27 సెంటీమీటర్స్ చొప్పున టాపు, బాటమ్, లెఫ్ట్, రైట్ ఇవ్వబడ్డాయి. వీటిలో మనకి ఏదైనా మార్జిన్స్ నచ్చితే ఆ పర్టికులర్ మార్జిన్స్ని చూజ్ చేసుకోవడం ద్వారా మన డాక్యుమెంట్కి ఆ మార్జిన్స్ని అప్లై చేయొచ్చు అనమాట. మనం వైడ్ని చూజ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఆ వైడ్లో ఉన్న మార్జిన్స్ ప్రకారము మనకి టాపు, బాటమ్, లెఫ్ట్, రైట్ మార్జిన్స్ అనేవి అప్లై అయ్యాయి. నేరో అప్లై చేద్దాం. చూడండి, తక్కువ మార్జిన్స్ అప్లై అయ్యాయి. నార్మల్ చూద్దాం. ఈ విధంగా ఈ మార్జిన్స్లో డిఫాల్ట్గా ఉన్న వాటిని చూజ్ చేసుకోవడం ద్వారా మన డాక్యుమెంట్కి ఆ పర్టికులర్ మార్జిన్స్ని అప్లై చేయొచ్చు అనమాట. అయితే ఈ డిఫాల్ట్గా ఉన్న మార్జిన్స్ మనకు నచ్చకపోతే మనకు నచ్చిన విధంగా టాప్లో ఎంత కావాలి, లేదా బాటంలో ఎంత కావాలి, లెఫ్ట్లో ఎంత కావాలి, రైట్ మార్జిన్లో ఎంత కావాలి, మనకు నచ్చిన విధంగా మార్జిన్స్ని అప్లై చేసుకోవచ్చండి. దానికోసం మనము ఈ చివరిలో కస్టమ్ మార్జిన్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే మనకు డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. వీటిలో టాప్లో, బాటంలో, లెఫ్ట్లో, రైట్లో మనకు నచ్చిన విధంగా మార్జిన్స్ని ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే మనం ఇచ్చిన విధంగా మనం డాక్యుమెంట్కి మార్జిన్స్ అనేవి అప్లై అవుతాయి. మనము అన్ని వైపులా 2 సెంటీమీటర్స్ చొప్పున మార్జిన్స్ అప్లై చేద్దాం. టాప్ 2 సెంటీమీటర్స్, బాటమ్ 2 సెంటీమీటర్స్, లెఫ్ట్ 2 సెంటీమీటర్స్, రైట్ 2 సెంటీమీటర్స్ ఇచ్చాం. ఓకే చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ప్రకారము మనం డాక్యుమెంట్కి మార్జిన్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా. అయితే ఇక్కడ ఈ గొట్రనే ఆప్షన్ దేనికోసమో చూద్దాం. ఒక్కోసారి మన డాక్యుమెంట్లో ఎక్కువ పేజీలు ఉండి ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని బైండింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకొని బైండింగ్ చేసుకుంటే మనకి లెఫ్ట్లో మార్జిన్స్ అనేవి తక్కువ ఉండడం వలన మన మ్యాటర్ అనేది కట్ అయిపోద్ది. దానికోసం మనం ఈ గుట్రల్లో మనకి బైండింగ్ కోసం ఎంత స్పేస్ కావాలనుకుంటున్నామో అన్ని సెంటీమీటర్లు అంత స్పేస్ ఇక్కడ ఇచ్చుకొని ఓకే చేసుకుంటే మనం బైండింగ్ కావాల్సిన స్పేస్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఈ గుట్రల్లోని మనకి ఎంత కావాలో ఇక్కడ ఇచ్చుకుంటే ఈ ప్రీవియస్ చూసిన విధంగా మనకి లెఫ్ట్లోని స్పేస్ అనేది వస్తుంది. ఇలాగ ఈ గుట్ర అనేది మనకి ఎంత కావాలో ఇక్కడ ఇచ్చుకొని అది మనకి లెఫ్ట్లో కావాలా లేదా టాప్లో కావాలా కూడా చూస్ చేసుకోవచ్చు. మనం లెఫ్ట్లో వేద్దాం. ఈ విధంగా మనకి లెఫ్ట్లో ప్రీవియస్ చూపించిన విధంగా లెఫ్ట్ సైడ్ గ్యాప్ కనిపిస్తుంది. ఓకే చేద్దాం. చూడండి, ఈ విధంగా మనకి లెఫ్ట్ మార్జిన్లో గ్యాప్ అనేది వస్తుంది. దీనివలన మనం బైండింగ్ చేసుకున్నప్పుడు మన మ్యాటర్ అనేది కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మన డాక్యుమెంట్కి పేజ్ మార్జిన్స్ అనేవి ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా మనం
మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్కి పేజ్ మార్జిన్స్ని ఇచ్చుకోవచ్చండి. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో ఓరియంటేషన్ అనే కమాండ్లో ఉన్న పోర్ట్రేట్ని, ల్యాండ్స్కేప్ల గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. నిలువుగా ఉండే పేజ్ ఓరియంటేషన్ని పోర్ట్రేట్ అని, అడ్డంగా ఉండే పేజ్ ఓరియంటేషన్ని ల్యాండ్స్కేప్ అని అంటాం. మన వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజీలకి పోర్ట్రేట్ని కానీ ల్యాండ్స్కేప్ని కానీ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, లేదా ఒక డాక్యుమెంట్లో ఉన్న డిఫరెంట్ పేజీస్లో కొన్ని పేజీలకి పోర్ట్రేట్ని, మరికొన్ని పేజీలకి ల్యాండ్స్కేప్ని ఏ విధంగా ఇవ్వాలి, మనకి రెగ్యులర్గా అవసరం పడుతున్న పోర్ట్రేట్ పేజ్ ఓరియంటేషన్ కానీ లేదా ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ కానీ డిఫాల్ట్గా ఏ విధంగా ఇవ్వచ్చు అనే తదితర అంశాలను గురించి ఈరోజు క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. మరెందుకండి ఆలస్యం, సబ్జెక్టులకు వెళ్దాం. ఈ ఓరియంటేషన్ అనే కమాండ్ ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్స్లో అయితే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో కనిపిస్తుందండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఎంఎస్ వర్డ్ 2024 లేటెస్ట్ వెర్షన్ కాబట్టి ఈ ఓరియంటేషన్ ఆప్షన్ కోసం మనము లేఅవుట్ ట్యాబ్కి వెళ్తే దీంట్లో పేజ్ సెటప్ అనే గ్రూప్ కనిపిస్తుంది. దీంట్లో మనకి ఓరియంటేషన్ అనే కమాండ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మనకి దీంట్లో పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్ని, ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్ని చూస్ చేసుకోవచ్చు. మన డాక్యుమెంట్ ఆల్రెడీ పోర్ట్రేట్లో ఉంది కాబట్టి మనం ల్యాండ్స్కేప్ని చూస్ చేసుకుంటాం. అయితే మనం ల్యాండ్స్కేప్ని చూస్ చేసుకుంటే మన డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజీలకి ఈ ల్యాండ్స్కేప్ పేజ్ ఓరియంటేషన్ అప్లై అవుతుందండి. చూద్దాం ఒకసారి. ల్యాండ్స్కేప్ని క్లిక్ చేద్దాం. ఈ విధంగా చేయడం వలన మన డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలకి మనం చూస్ చేసుకున్న విధంగా పోర్ట్రేట్ లేదా ల్యాండ్స్కేప్ అప్లై అవుతుంది. అట్లా కాకుండా మన డాక్యుమెంట్లో ఉన్న కొన్ని పేజీలకి పోర్ట్రేట్ పేజ్ ఓరియంటేషన్, మరి కొన్ని పేజీలకి ల్యాండ్స్కేప్ పేజ్ ఓరియంటేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికోసం మనము మన డాక్యుమెంట్లో ఉన్న ఫస్ట్ పేజీని పోర్ట్రేట్లో ఉంచి మిగిలిన పేజీలని ల్యాండ్స్కేప్లో పెడదాం. దీనికోసం మనము ఫస్ట్ పేజీ ఎండ్లో కానీ లేదా సెకండ్ పేజీ స్టార్టింగ్లో కానీ కర్సర్ను ఉంచి ఈ లేఅవుట్ ట్యాబ్లో బ్రేక్స్ని క్లిక్ చేసుకొని దీంట్లో నెక్స్ట్ పేజీని క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు మనము ల్యాండ్స్కేప్ కావాలి కాబట్టి ఈ ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ కమాండ్ మీద క్లిక్ చేసుకుంటే ఫస్ట్ పేజీ పోర్ట్రేట్లో ఉండి మిగిలిన అన్ని పేజీలు ల్యాండ్స్కేప్లోకి మారుతాయి. ఈ విధంగా మనము ఇదే కమాండ్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చండి. దానికోసం మనం ముందుగా బ్యాక్ వెళ్దాం. ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ పేజీని పోర్ట్రేట్లో, మిగిలిన పేజీని ల్యాండ్స్కేప్లో ఉంచుదాం. దానికోసము ఫస్ట్ పేజీ ఎండ్లో కానీ సెకండ్ పేజీ స్టార్టింగ్లో కానీ కర్సర్ ఉంచి ఈ లేఅవుట్ ట్యాబ్లో బాటమ్ రైట్ కార్నర్లో ఉన్న కమాండ్ మీద క్లిక్ చేసుకొని మన ఫస్ట్ పేజీ మినహా మిగిలిన పేజీలు ల్యాండ్స్కేప్ కావాలి కాబట్టి ఈ ల్యాండ్స్కేప్ మీద క్లిక్ చేసుకొని ఈ అప్లై టు దగ్గర దిస్ పాయింట్ ఫార్వర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకొని ఓకే చేద్దాం. ఇలా చేయడం వలన ఫస్ట్ పేజీ పోర్ట్రేట్లో ఉండి మిగిలిన అన్ని పేజీలు ల్యాండ్స్కేప్లోకి మారుతాయి. ఈ విధంగా. ఇట్లా కాకుండా మన డాక్యుమెంట్లో మనకు కావలసిన స్పెసిఫైడ్ పేజీని ల్యాండ్స్కేప్ లేదా పోర్ట్రేట్లోకి మార్చుకోవచ్చండి. అది అలాగే ఇప్పుడు చూద్దాం. మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మనము ఏ పేజీని పోర్ట్రేట్ లేదా ల్యాండ్స్కేప్కి చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ పేజీని పూర్తిగా సెలెక్ట్ చేసుకొని ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఈ లేఅవుట్ ట్యాబ్లో బాటమ్ రైట్ కార్నర్లో ఈ కమాండ్ క్లిక్ చేసుకొని మనకు ల్యాండ్స్కేప్ కావాలి కాబట్టి ల్యాండ్స్కేప్ని చూస్ చేసుకొని ఈ అప్లై టు దగ్గర సెలెక్టెడ్ టెక్స్ట్ని చూస్ చేసుకొని ఓకే చేద్దాం. ఇలా చేయడం వలన మనం సెలెక్ట్ చేసుకున్న పేజు ల్యాండ్స్కేప్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మన డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నా
మనకు కావలసిన సింగిల్ పేజీని పోర్ట్రేట్ పేజ్ ఓరియంటేషన్ లేదా ల్యాండ్స్కేప్ పేజ్ ఓరియంటేషన్కి మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. అదేవిధంగా మనకి రెగ్యులర్గా కావలసిన పోర్ట్రేట్ పేజ్ ఓరియంటేషన్ కానీ లేదా ల్యాండ్స్కేప్ పేజ్ ఓరియంటేషన్ కానీ డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చండి. మనము కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్న ప్రతి సందర్భంలోనూ మనకి ఏ ఓరియంటేషన్ కావాలనుకుంటున్నామో ఆ ఓరియంటేషన్ని అనగా పోర్ట్రేట్ని లేదా ల్యాండ్స్కేప్ని డిఫాల్ట్గా సెటప్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనం లేఅవుట్ ట్యాబ్లోనే బాటమ్ రైట్ కార్నర్లో ఉన్న ఈ కమాండ్ని క్లిక్ చేసుకొని మనకు డిఫాల్ట్గా పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్ని లేదా ల్యాండ్స్కేప్ని చూజ్ చేసుకొని మనం ఒక ల్యాండ్స్కేప్ని చూజ్ చేసుకుందాం. ఇక్కడ దిగువన సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకొని ఎస్ మీద క్లిక్ చేస్తే మనం చూజ్ చేసుకున్న పేజ్ ఓరియంటేషన్ డిఫాల్ట్గా సెట్ అవుతుందండి. అంటే ఇంకా ఫర్దర్గా కొత్తగా క్రియేట్ చేసుకున్న మన డాక్యుమెంట్ ఫైల్కి ఈ పేజ్ ఓరియంటేషనే డిఫాల్ట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మన వర్డ్ డాక్యుమెంట్కి ఓరియంటేషన్ని అప్లై చేసుకోవచ్చండి. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో పేజ్ సైజెస్ అంటే ఏమిటి, ఒక డాక్యుమెంట్లో డిఫరెంట్ పేజెస్కి ఒకే రకమైన పేజీ సైజ్ని ఏ విధంగా ఇవ్వచ్చు, మరియు ఒక డాక్యుమెంట్లో డిఫరెంట్ పేజెస్కి డిఫరెంట్ పేజ్ సైజెస్ని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా రెగ్యులర్గా మనకు కావలసిన పేపర్ సైజుని డిఫాల్ట్ పేపర్ సైజ్గా ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చో అనే అంశాల గురించి ఈరోజు చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పేపర్ సైజుని A0 అంటామండి. A0 పేపర్ సైజులో సగం సైజు పేపర్ని A1 అని, A1లో సగం సైజు పేపర్ని A2 అని, A2లో సగం సైజు పేపర్ని A3 అని, A3లో సగం సైజు పేపర్ని A4 అని, A4 కంటే కొంచెం తక్కువ సైజు పేపర్ సైజుని లెటర్ సైజు పేపర్ అని, A4 కంటే కొంచెం పొడవుగా ఉన్న పేపర్ని లీగల్ సైజ్ పేపర్ అని, అదేవిధంగా A5, A6, A7 ఎట్సెట్రా, B5, B6, B7 ఎట్సెట్రా అని వివిధ రకాల పేపర్ సైజులు ఉంటాయండి. వీటి యొక్క మెజర్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం చూసిన వివిధ రకాల ఈ పేపర్ సైజెస్ని మన డాక్యుమెంట్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో చూద్దామండి. పేపర్ సైజ్ అనే కమాండ్ మనకి ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్స్లో అయితే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో కనిపిస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్ కాబట్టి దీంట్లో మనకి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ పేజ్ సెటప్ గ్రూప్లో ఈ సైజ్ అనే ఆ కమాండ్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని పేపర్ సైజులు కనిపిస్తాయండి. వీటిలో నచ్చిన పేపర్ సైజుని చూజ్ చేసుకుంటే ఆ చూజ్ చేసుకున్న పర్టికులర్ పేపర్ సైజ్ అనేది మన డాక్యుమెంట్కి అప్లై అవుతుంది అనమాట. మనము A4 సైజుని సెలెక్ట్ చేద్దాం. చూడండి అప్లై అయింది. నెక్స్ట్ లీగల్ సైజుని కూడా అప్లై చేసి చూద్దాం. ఇది లీగల్ సైజు. A3 అప్లై చేసి చూద్దాం. ఈ విధంగా ఆ లిస్ట్లో ఉన్న పేపర్ సైజుల్లో మనకు నచ్చిన సైజుని చూజ్ చేసుకోవడం ద్వారా ఆ సైజుని మన డాక్యుమెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ లిస్ట్లో ఉన్న డిఫాల్ట్గా ఉన్న పేపర్ సైజెసే కాకుండా మనకు నచ్చిన సైజులో పేపర్ సైజుని కస్టమైజ్ చేసుకోవచ్చండి. దానికోసం మనము ఈ లాస్ట్ ఆప్షన్ మోర్ పేపర్ సైజుని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. వీటిలో ఈ పేపర్ సైజ్ దగ్గర మనకు కావలసిన సైజులో విడ్త్ హైట్ని ఎంటర్ చేసుకుని ఓకే చేసుకుంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ ప్రకారము మనకు కావలసిన విధంగా పేపర్ సైజుని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం విడ్త్ని 10 సెంటీమీటర్స్, హైట్ని 10 సెంటీమీటర్స్ ఇచ్చి ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ 10 సెంటీమీటర్స్ హైట్ విడ్త్తో మనకు నచ్చిన విధంగా పేపర్ సైజ్ అనేది కస్టమైజ్ అయ్యింది. దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంతవరకు మనము మన డాక్యుమెంట్లో అన్ని పేజీలకి ఒకే సైజుని ఏ విధంగా ఇవ్వాలో చూసాం కదండి. అట్లా కాకుండా డాక్యుమెంట్లో ఉన్న ఈ డిఫరెంట్ పేజెస్కి డిఫరెంట్ పేపర్ సైజుని కూడా ఇచ్చుకోవచ్చు. అది ఎట్లాగంటే ఇక్కడ మనకు కొన్ని పేజీలు కనిపిస్తున్నాయి. వీటిలో అన్ని పేజీలు
లెటర్ సైజులో ఉన్నాయి. మనము ఫస్ట్ పేజీని లెటర్ సైజులో ఉంచి ఈ సెకండ్ పేజీ నుంచి అన్ని పేజీలని A3 సైజుకి మార్చి చూద్దాం. దానికోసం మనము ఈ సెకండ్ పేజీలో స్టార్టింగ్లో కర్సర్ను ఉంచి ఈ సైజుకి వెళ్ళి ఈ మోర్ పేపర్ సైజ్ ఆప్షన్ చూస్ చేసుకొని ఈ పేపర్ సైజ్ దగ్గర మనం A3ని చూస్ చేసుకుందాం. ఇక మనకి అప్లై టు దగ్గర దిస్ పాయింట్ టు ఫార్వర్డ్ ఆప్షన్ చూస్ చేసుకుని ఓకే చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ పేజ్ లెటర్ సైజులో ఉండి మిగిలిన అన్ని పేజీలు A3 సైజుకి మారిపోయాయి. అట్లా కాకుండా ఒక సింగిల్ పేజ్ మాత్రమే మనకి సైజు మారాలనుకుంటే అలా కూడా మార్చుకోవచ్చు. అది ఎట్లాగంటే మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. మనకి ఏ పేజ్ అయితే సైజు మార్చాలనుకుంటున్నామో ఆ పేజీని సెలెక్ట్ చేసుకొని సైజులోకి వెళ్ళి మోర్ పేపర్ సైజ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనము లీగల్ సైజ్ని అప్లై చేద్దాం. ఇక్కడ అప్లై టు దగ్గర సెలెక్టెడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని ఓకే చేద్దాం. ఇలా చేయడం వలన మనం సెలెక్ట్ చేసిన పేజ్ మాత్రమే లీగల్ సైజ్కి మారుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఒక డాక్యుమెంట్లోనే డిఫరెంట్ పేజెస్కి డిఫరెంట్ పేపర్ సైజ్ని ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము మనకు కావలసిన పేపర్ సైజ్ని డిఫాల్ట్ పేపర్ సైజ్గా ఏ విధంగా ఇవ్వచ్చో చూద్దామండి. ఒకసారి మనము ఒక కొత్త MS వర్డ్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం. ఈ పేపర్ సైజ్ని చూసినట్లయితే ఇది డిఫాల్ట్గా లెటర్ సైజులో ఉంది. కానీ మనము కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్న ప్రతిసారి మనకి A4 సైజే డిఫాల్ట్గా కావాలనుకున్నప్పుడు డిఫాల్ట్ పేపర్ సైజ్ని ఇచ్చుకోవచ్చు. దానికోసం మనము సైజులోకి వెళ్ళి ఈ మోర్ పేపర్ సైజుకి వెళ్ళి ఇక్కడ మనము పేపర్ సైజ్ దగ్గర డిఫాల్ట్గా మనకి ఏ పేపర్ సైజ్ కావాలనుకుంటున్నామో ఆ పేపర్ సైజ్ని ఇక్కడ చూస్ చేసుకొని మనకి A4 కావాలి కాబట్టి A4ని చూస్ చేసుకుందాం. ఇక్కడ కిందన సెట్ యాజ్ ఏ డిఫాల్ట్ని క్లిక్ చేసుకొని ఎస్ని క్లిక్ చేసుకుంటే మనం చూస్ చేసుకున్న పేపర్ సైజ్ అనేది డిఫాల్ట్ పేపర్ సైజ్గా అప్లై అవుతుంది అనమాట. అంటే మనం ఇంకా ఫర్దర్గా ఎప్పుడైనా కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకుంటే అదే డిఫాల్ట్ పేపర్ సైజ్ అనేది మన డాక్యుమెంట్కి వస్తుంది అనమాట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన సిస్టంలో మనం ఏ పేపర్ సైజ్ అయితే చూస్ చేసుకున్నామో అదే పేపర్ సైజుని ప్రింటర్లో కూడా ఉంచాలండి. ఆ విధంగా చేస్తేనే, అంటే సిస్టంలో సెలెక్ట్ చేసిన పేపర్ సైజు ప్రింటర్లో ఉన్న పేపర్ సైజు రెండు మ్యాచ్ అయితేనే మన ప్రింట్అవుట్ అనేది ఖచ్చితమైన అలైన్మెంట్స్తో అవుట్పుట్ బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనం మన డాక్యుమెంట్కి వివిధ రకాల పేపర్ సైజెస్ని ఇచ్చుకోవచ్చండి. MS Word 2024 వెర్షన్లో వర్డ్ డాక్యుమెంట్లో సింగిల్ కాలమ్ ఫార్మేట్లో ఉన్న టెక్స్ట్ని మల్టిపుల్ కాలమ్స్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా కాలమ్కి సంబంధించిన వివిధ అంశాలను లోతుగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని అంశాల గురించి క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ సింగిల్ కాలమ్ ఫార్మేట్లో ఉందండి. ఈ టెక్స్ట్ని మనము మల్టిపుల్ కాలమ్స్గా కన్వర్ట్ చేద్దాం. దానికోసము MS Word ఓల్డ్ వెర్షన్స్లో అయితే ఈ కాలమ్స్ అనే ఆప్షన్ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో కనిపిస్తుందండి. ఇది న్యూ వెర్షన్ కాబట్టి లేఅవుట్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ పేజ్ సెటప్ గ్రూప్లో ఈ కాలమ్స్ అనే కమాండ్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 1, 2, 3 లెఫ్ట్ రైట్ మోర్ కాలమ్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఈ 2ని చూస్ చేసుకుంటే ఈ టెక్స్ట్ 2 కాలమ్స్గా కన్వర్ట్ అయిపోతుంది. 3ని చూస్ చేసుకుంటే టెక్స్ట్ 3 కాలమ్స్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ లెఫ్ట్ని చూస్ చేసుకుంటే టెక్స్ట్ 2 కాలమ్స్గా కన్వర్ట్ అయిపోయి లెఫ్ట్ కాలమ్ విడ్త్ తక్కువగా ఉంటుందండి. ఈ విధంగా రైట్ని చూస్ చేసుకుంటే టెక్స్ట్ 2 కాలమ్స్ కన్వర్ట్ అయిపోయి రైట్ సైడ్ ఉన్న కాలమ్ విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనకి 3 కంటే ఎక్కువ కాలమ్స్ కావాలనుకుంటే కాలమ్ అనే ఆప్షన్స్లో మోర్ కాలమ్స్కి వెళ్ళి
ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ ఇక్కడ ఎంటర్ చేసి ఓకే చేసుకోవాలి. మనం 4ని ఎంటర్ చేసాం. దాని ప్రకారం ఇక్కడ ప్రీవ్యూలో చూపించిన విధంగా ఈ టెక్స్ట్ అనేది 4 కాలమ్స్ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే చేసి చూద్దాం. ఈ విధంగా అదే విధంగా ఈ కాలమ్స్ మధ్య మనకి లైన్స్ కావాలన్నా లైన్స్ ని కూడా అప్లై చేసుకోవచ్చండి. దానికోసము ఈ మోర్ కాలమ్స్ కి వెళ్ళి లైన్ బిట్వీన్ దగ్గర టిక్ పెట్టుకుంటే మనకి ప్రీవ్యూలో చూపించిన విధంగా ఈ కాలమ్స్ మధ్య లైన్స్ కూడా వస్తాయండి. ఓకే చేద్దాం. ఈ విధంగా అదే విధంగా ఈ కాలమ్స్ మధ్య ఉన్న స్పేస్ ని కూడా మనము తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. దానికోసము ఈ మోర్ కాలమ్స్ కి వెళ్ళి ఈ స్పేసింగ్ దగ్గర మనకి కాలమ్స్ మధ్య ఎంత స్పేస్ కావాలనుకుంటున్నామో ఆ స్పేస్ ని ఇక్కడ చేంజ్ చేసుకొని ఓకే చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ ఈ కాలమ్స్ మధ్య స్పేస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ స్పేసింగ్ దగ్గర 2 సెంటీమీటర్లు ఇచ్చాం. ఓకే చేద్దాం. మనకి ప్రీవ్యూలో చూపించిన విధంగా స్పేస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే చేద్దాం. ఈ విధంగా కాలమ్స్ మధ్య స్పేస్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి 4 కాలమ్స్ విడ్త్ సమానంగా ఉందండి. అలా కాకుండా ఒక కాలం విడ్త్ ఎక్కువగాను మరో కాలం విడ్త్ తక్కువగాను కూడా మార్చుకోవచ్చు. దానికోసము ఈ మోర్ కాలమ్స్ కి వెళ్ళి ఈక్వల్ కాలం విడ్త్ దగ్గర ఈ టిక్ మార్క్ ని తీసివేసి ఈ విడ్త్ దగ్గర మనకి ఏ కాలం విడ్త్ ఎంత కావాలనుకుంటున్నామో అంత స్పేస్ ని ఇక్కడ చేంజ్ చేసుకొని ఓకే చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ కాలం విడ్త్ కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. మనము ఫస్ట్ కాలం విడ్త్ ని ఎక్కువ చేద్దాం. ప్రీవ్యూలో చూపించిన విధంగా ఫస్ట్ కాలం విడ్త్ ఎక్కువగా వస్తుంది. ఓకే చేసి చూద్దాం. ఈ విధంగా ఈ కాలమ్స్ విడ్త్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఈ కాలమ్స్ ఇంకా అవసరం లేదు అనుకుంటే మళ్ళీ కాలమ్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఈ 1 ని చూస్ చేసుకుంటే సింగిల్ కాలం ఫార్మాట్ లోకి టెక్స్ట్ కన్వర్ట్ అయిపోతుంది. ఇంతవరకు మనము మన డాక్యుమెంట్ లో ఉన్న అన్ని పేజీలకి కాలమ్స్ ని అప్లై చేయడం చూసాం. అట్లా కాకుండా మన డాక్యుమెంట్ లో ఎన్ని పేజీలు ఉన్నప్పటికీ మనకు కావలసిన టెక్స్ట్ కి కాలమ్స్ ని అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ టెక్స్ట్ కి కాలమ్స్ కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ కాలమ్స్ కి వెళ్ళి మనకి ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నామో చూస్ చేసుకోవాలి. మనము 3ని చూస్ చేసుకుందాం. ఇలా చేయడం వలన మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కి మాత్రమే కాలమ్స్ అప్లై అవుతాయండి. ఈ విధంగా పర్టికులర్ టెక్స్ట్ కి కూడా మనము కాలమ్స్ ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వర్డ్ డాక్యుమెంట్ లో సింగిల్ కాలం ఫార్మేట్ లో ఉన్న టెక్స్ట్ ని మల్టిపుల్ కాలమ్స్ గా కన్వర్ట్ ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్ లో లేఅవుట్ ట్యాబ్ లో పేజ్ సెటప్ గ్రూప్ లో ఉన్న ఈ బ్రేక్స్ అనే కమాండ్ గురించి ఈ రోజు వీడియోలో నేర్చుకుందామండి. బ్రేక్స్ లో మరలా 2 రకాల బ్రేక్స్ ఉన్నాయి. పేజ్ బ్రేక్స్ అని అండ్ సెక్షన్ బ్రేక్స్ అని. పేజ్ బ్రేక్స్ లో మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సెక్షన్ బ్రేక్స్ లో మళ్ళీ 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ప్రతి దాని గురించి క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా లేఅవుట్ ట్యాబ్ లో పేజ్ సెటప్ గ్రూప్ లో ఈ బ్రేక్స్ అనే కమాండ్ లో ఈ పేజ్ బ్రేక్స్ లో ఉన్న మొదటి ఆప్షన్ ఈ పేజ్ గురించి నేర్చుకుందామండి. ఈ పేజ్ అనే కమాండ్ ఉపయోగించి డాక్యుమెంట్ ఎండ్ లో ఉన్న కర్సర్ ని నెక్స్ట్ పేజీ స్టార్టింగ్ పాయింట్ లోనికి మూవ్ చేయడానికి మరియు డాక్యుమెంట్ ని ఎక్కడి నుంచి అయినా బ్రేక్ చేయడానికి ఈ కమాండ్ ఉపయోగిస్తామండి. ఉదాహరణకు ఈ డాక్యుమెంట్ పేజ్ ఎండ్ లో ఉన్న కర్సరు నెక్స్ట్ పేజీ స్టార్టింగ్ లోనికి ఏ విధంగా మూవ్ చేయాలి ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లో కర్సర్ పేజ్ ఎండ్ లో ఉంది. ఇది నెక్స్ట్ పేజీ స్టార్టింగ్ లో మూవ్ అవ్వాలంటే లేఅవుట్ ట్యాబ్ లో బ్రేక్స్ లో పేజ్ బ్రేక్స్ లో ఈ ఫస్ట్ ఆప్షన్ పేజ్ ని చూస్ చేసుకోవాలండి. చూస్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ ఎండ్ లో ఉన్న కర్సర్ నెక్స్ట్ పేజ్ స్టార్టింగ్ లో మూవ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్ లో ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ పేజ్ నుంచి మరొక సెక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దానికోసము
ఈ డాక్యుమెంట్ ఎండ్లో ఉన్న కర్సరు నెక్స్ట్ పేజ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. దానికోసం కూడా మనము ఈ బ్రేక్స్లో ఈ పేజ్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. లేఅవుట్ ట్యాబు, బ్రేక్స్, పేజ్. అంతేకాకుండా డాక్యుమెంట్లో ఎక్కడి నుంచైనా పేజీని బ్రేక్ చేసుకోవచ్చండి. ఉదాహరణకి ఫస్ట్ పేజీ ఈ థర్డ్ పేరా నుంచి మనం పేజీని బ్రేక్ చేద్దాం. అందుకోసం ఈ థర్డ్ పేరా స్టార్టింగ్లో కర్సర్ ఉంచాం. ఈ బ్రేక్స్లోకి వెళ్ళి పేజ్ని బ్రేక్ చేద్దాం. కర్సర్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి పేజ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా. నెక్స్ట్ ఈ పేజ్ బ్రేక్స్లో ఉన్న ఈ సెకండ్ ఆప్షన్ కాలమ్ గురించి నేర్చుకుందామండి. ముందుగా డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని కాలమ్స్గా కన్వర్ట్ చేద్దాం. దానికోసం ఈ కాలమ్స్ 3 కాలమ్స్ ఇద్దాం. ఈ కాలమ్ అనే ఆప్షన్ వల్ల 2 లాభాలు ఉన్నాయండి. కాలమ్ ఎండ్లో ఉన్న కర్సరు నెక్స్ట్ కాలమ్ స్టార్టింగ్ పాయింట్లోనికి మూవ్ అవ్వడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్లో ఎక్కడి నుండి అయినా కాలమ్ని బ్రేక్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇక్కడ కర్సర్ని కాలమ్ ఎండ్లో ఉంచాం. బ్రేక్స్కి వెళ్దాం. కాలమ్ అనే ఆప్షన్ చూస్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ కాలమ్ స్టార్టింగ్లోనికి కర్సర్ మూవ్ అయిపోయింది. అదేవిధంగా కాలమ్ని ఏ విధంగా బ్రేక్ చేయొచ్చో చూద్దాం. దానికోసం కొంచెం ఎక్కువ టెక్స్ట్ని తీసుకున్నా. దీనిని 3 కాలమ్స్ కన్వర్ట్ చేద్దాం. కాలమ్ ఎక్కడి నుంచి బ్రేక్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ ఉంచి ఈ ఫస్ట్ కాలమ్ మిడిల్లో మనం కర్సర్ ఉంచాం. బ్రేక్స్కి వెళ్ళి పేజ్ బ్రేక్స్లో కాలమ్ని చూస్ చేసుకుందాం. ఇలా చేయడం వలన కర్సర్ ఉన్న చోట నుండి కాలమ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా. అంటే కర్సర్ని కాలమ్ ఎండ్లో నుంచి నెక్స్ట్ కాలమ్ స్టార్టింగ్లో మూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాలమ్ని బ్రేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేజ్ బ్రేక్స్లో ఉన్న టెక్స్ట్ ర్యాపింగ్ అనే ఆప్షన్ గురించి చూద్దామండి. ఇక్కడ మనకు ఒక డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ పారాస్ ముందు చూద్దాం. మనము వర్డ్ కౌంట్కి వెళ్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ చూపిస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ 4 ఉన్నాయండి. ఈ డాక్యుమెంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో కర్సర్ చూడండి మిడిల్లో ఉంది. ఇప్పుడు మనము బ్రేక్స్కి వెళ్ళి ఈ పేజ్ బ్రేక్స్లో టెక్స్ట్ ర్యాపింగ్ చూస్ చేసుకుందాం. ఇలా చేయడం వలన కర్సర్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి టెక్స్ట్ నెక్స్ట్ లైన్కి ర్యాప్ అయిపోయిందండి. ఇప్పుడు మనము డాక్యుమెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని చెక్ చేద్దాం. వర్డ్ కౌంట్ చూడండి. నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఇంతకు ముందు ఎలా ఉన్నాయో 4, ఇప్పుడు అలాగే ఉన్నాయి. పారాగ్రాఫ్స్ నెంబర్ మారలేదు, పెరగలేదు. మీరు అనుకోవచ్చు టెక్స్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఎంటర్ చేసుకోవచ్చు కదా అని. ఒకసారి ఎంటర్ చేద్దాం. చూడండి, ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే పారా బ్రేక్ అయిపోయి మరో పారా క్రియేట్ అయిపోతుంది అనమాట. అంటే డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ పెరిగిపోతాయి. చూద్దాం ఒకసారి ఎంటర్ చేద్దాం. చూడండి, మరో పారా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్. వర్డ్ కౌంట్ 4 ఉండే పారాగ్రాఫ్స్ ఇప్పుడు 5 అయ్యాయి. ఇది ఆ టెక్స్ట్ ర్యాపింగ్కి ఎంటర్ చేయడం వలన మధ్య తేడా. ఈ టెక్స్ట్ ర్యాపింగ్ అనే ఆప్షన్ మనకి నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ పెరగకుండా టెక్స్ట్ అదే పారాగ్రాఫ్లో ర్యాపింగ్ అవడానికి తోడ్పడుతుంది అనమాట. ఇంతవరకు పేజ్ బ్రేక్స్లో ఉన్న ఈ 3 కమాండ్స్ గురించి నేర్చుకున్నాం కదండి. నెక్స్ట్ సెక్షన్ బ్రేక్స్లో ఉన్న ఈ 4 కమాండ్స్ గురించి చూద్దాం. సెక్షన్ బ్రేక్స్లో ఉన్న ఈ 4 కమాండ్స్ డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేయడానికి తోడ్పడతాయండి. డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేయడం వలన ఒక సెక్షన్కి ఒక రకమైన కమాండ్స్ని, మరో సెక్షన్కి మరో రకమైన కమాండ్స్ని అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ సెట్టింగ్స్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకు ఇక్కడ మనం చూస్తున్న డాక్యుమెంట్లో 6 పేజెస్ ఉన్నాయండి. ఈ 6 పేజెస్ ఒకే సెక్షన్లో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేద్దాం. డాక్యుమెంట్ని
మధ్యలో నుంచి సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు, లేదంటే పేజ్ ఎండ్ నుంచి సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ పేజీలో మధ్యలో నుంచి మరో సెక్షన్గా డివైడ్ చేద్దాం. దానికోసము ఈ సెకండ్ పేజీలో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో బ్రేక్స్లో ఈ సెక్షన్స్ బ్రేక్స్లో ఈ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ పేజీని చూస్ చేసుకుందాం. చూడండి, సెక్షన్ 2గా డాక్యుమెంట్ డివైడ్ అయిపోయింది. ఫస్ట్ 2 పేజీలు ఒక సెక్షన్లో ఉన్నాయి, నెక్స్ట్ పేజీలన్నీ మరో సెక్షన్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ కర్సర్ని ఫస్ట్ సెక్షన్లో ఉంచుదాం. అంటే ఫస్ట్ సెక్షన్లో ఏదో పేజీలో ఉంచినా పర్వాలేదు. ఈ ఫస్ట్ సెక్షన్కి ఓరియంటేషన్లో ఉన్న ల్యాండ్స్కేప్ని అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు కర్సర్ ఫస్ట్ సెక్షన్లో ఉందండి, ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్. చూడండి, ఫస్ట్ సెక్షన్కి మాత్రమే ఈ ల్యాండ్స్కేప్ కమాండ్ అప్లై అయింది. నెక్స్ట్ కర్సర్ని డాక్యుమెంట్లో సెకండ్ సెక్షన్లో ఉంచి ఈ సెకండ్ సెక్షన్కి కాలమ్స్ని అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు కర్సర్ సెకండ్ సెక్షన్లో ఉందండి, కాలమ్స్ని అప్లై చేసి చూద్దాం. కర్సర్ సెకండ్ సెక్షన్లో ఉండడం వలన మనం ఇచ్చిన కమాండ్ కూడా అదే సెక్షన్లో ఉన్న పేజీలకు మాత్రమే అప్లై అయింది. ఫస్ట్ సెక్షన్లో కర్సర్ ఉంచుదాం. ఈ ఫస్ట్ సెక్షన్కి పేజ్ బోర్డర్ని అప్లై చేసి చూద్దాం. డిజైన్ ట్యాబ్, పేజ్ బోర్డర్, ఏదో ఒక బోర్డర్ని చూస్ చేసుకొని ఈ అప్లై టూలో సెక్షన్ చూస్ చేసుకొని ఒక చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ సెక్షన్లో ఉన్న పేజీలకు మాత్రమే పేజ్ బోర్డర్ అప్లై అయింది. ఈ విధంగా డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకోవడం వలన ఒక సెక్షన్కి ఒక రకమైన సెట్టింగ్స్ని, మరో సెక్షన్కి మరో రకమైన సెట్టింగ్స్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా డాక్యుమెంట్ని పేజ్ వైజ్ సెక్షన్స్గా డివైడ్ చేయడమే కాకుండా ఒక సింగిల్ పేజీని కూడా సెక్షన్గా డివైడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఈ డాక్యుమెంట్లో ఒక సింగిల్ పేజ్ మాత్రమే ఉంది, ఒక సెక్షన్ మాత్రమే ఉంది. దీనిని కూడా మనము సెక్షన్స్గా డివైడ్ చేసి చూద్దాం. ఈ మొదట 3 పారాగ్రాఫ్లు ఒక సెక్షన్గా, మిగిలిన పారాగ్రాఫ్లు మరో సెక్షన్గా డివైడ్ చేసి చూద్దాం. దానికోసము ఈ పేజ్ ఎక్కడి నుండి సెక్షన్గా డివైడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ ఉంచాలి. ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్ తర్వాత కర్సర్ ఉంచాం. దీన్ని సెక్షన్గా డివైడ్ చేసి చూద్దాం. లేఅవుట్, బ్రేక్స్, ఇలాగా కంటిన్యూస్గా ఒక పేజీలోనే సెక్షన్స్గా డివైడ్ చేయాలంటే ఈ సెక్షన్స్ బ్రేక్స్లో ఈ కంటిన్యూ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. చూడండి, మొదట 3 పారాగ్రాఫ్లు ఒక సెక్షన్గా, తర్వాత పారాగ్రాఫ్స్ అన్ని సెక్షన్ 2గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ సెక్షన్లో కర్సర్ ఉంచి ఈ సెక్షన్కి 2 కాలమ్స్ని అప్లై చేద్దాం. సెకండ్ సెక్షన్లో కర్సర్ ఉంచి వీటికి 3 కాలమ్స్ ఇద్దాం. ఈ విధంగా ఒక పేజీని కూడా సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సెక్షన్స్గా డివైడ్ చేసుకొని ఒక సెక్షన్కి ఒక రకమైన సెట్టింగ్స్, మరో సెక్షన్కి మరొక రకమైన సెట్టింగ్స్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ బ్రేక్స్లో ఉన్న ఈవెన్ పేజ్ అండ్ ఆడ్ పేజ్ అని 2 కమాండ్స్ గురించి నేర్చుకున్నామండి. కర్సర్ ఉన్న చోట నుండి నెక్స్ట్ ఈవెన్ నెంబర్డ్ పేజీ నుండి డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేయాలంటే ఈవెన్ పేజ్ అనే కమాండ్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఈ సెకండ్ పేజీలో కర్సర్ ఉంచుదాం. లేఅవుట్లో బ్రేక్స్కి వెళ్ళి సెక్షన్ బ్రేక్స్లో ఈవెన్ పేజీని చూస్ చేసుకుందాం. చూడండి, ఈ సెకండ్ పేజీకి నెక్స్ట్ ఈవెన్ నెంబర్డ్ పేజ్ 4th కదండి, అందుకే డాక్యుమెంట్ నెక్స్ట్ 4th పేజీ నుండి సెకండ్ సెక్షన్గా డివైడ్ అయిపోయింది అనమాట. బ్యాక్ వద్దాం. నెక్స్ట్ ఆడ్ పేజ్ గురించి మాట్లాడుకుందాం. కర్సర్ ఉన్న చోట నుండి నెక్స్ట్ ఆడ్ నెంబర్డ్ పేజీ నుండి డాక్యుమెంట్ మరో సెక్షన్గా డివైడ్ అవ్వాలంటే ఈ ఆడ్ పేజ్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటామండి. ఉదాహరణకి కర్సర్ని ఫస్ట్ పేజీలో ఉంచుదాం. బ్రేక్స్, సెక్షన్ బ్రేక్స్, ఆడ్ పేజీని చూస్ చేసుకుందాం. ఫస్ట్ పేజీకి ఆడ్ నెంబర్డ్ పేజ్ 3rd కదండి,
అందుకే మనం ఈ ఆడ్ని చూస్ చేసుకోగానే డాక్యుమెంట్ నెక్స్ట్ ఆడ్ నంబర్ పేజ్ అంటే 3వ పేజీ నుండి డాక్యుమెంట్ మరో సెక్షన్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా సెక్షన్స్గా డివైడ్ చేసుకొని డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ సెట్టింగ్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రేక్స్లో ఉన్న ఈ పేజ్ బ్రేక్స్లో ఉన్న కమాండ్స్ని ఉపయోగించి పేజ్ని బ్రేక్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ బ్రేక్స్లో ఉన్న కమాండ్స్ని ఉపయోగించి డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో లేఅవుట్ ట్యాబ్లో ఉన్న లైన్ నెంబర్స్ని అండ్ హైబర్నేషన్ గురించి నేర్చుకుందామండి. ముందుగా లైన్ నెంబర్స్ అంటే ఏమిటి, లైన్ నెంబర్స్ని డాక్యుమెంట్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వర్డ్ డాక్యుమెంట్లో 3 పేజెస్ ఉన్నాయండి. ఈ 3 పేజెస్లో కొన్ని పారాగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రతి పారాగ్రాఫ్లో కొన్ని లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్కి లైన్ నెంబర్స్ని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దామండి. లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో లైన్ నెంబర్స్ అనే కమాండ్ని చూజ్ చేసుకుంటే ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో కంటిన్యూస్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటే డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలలో ఉన్న లైన్స్కి కంటిన్యూస్గా లైన్ నెంబర్స్ అనేవి అప్లై అవుతాయండి. చూద్దాం, ఒకసారి చూజ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ పేజీ 45 లైన్ నెంబర్తో ఎండ్ అయ్యింది. నెక్స్ట్ పేజ్ కంటిన్యూ అయిపోయి 46, 47, 48. అట్లాగే థర్డ్ పేజు కూడా 91, 92, 93 అట్లాగా కంటిన్యూస్గా లైన్ నెంబర్స్ అనేవి అన్ని పేజీలకి అప్లై అయ్యాయి అన్నమాట. అదే మాదిరిగా ప్రతి పేజీ ఫస్ట్ లైన్ నెంబర్తో స్టార్ట్ అవ్వాలనుకోండి, దానికోసము ఇంతకుముందు చెప్పినట్టుగా లైన్ నెంబర్స్కి వెళ్ళి రీస్టార్ట్ ఈచ్ పేజ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటే డాక్యుమెంట్లో ప్రతి పేజీ ఫస్ట్ లైన్ నెంబర్తో స్టార్ట్ అవుతుందన్నమాట. చూద్దాం ఒకసారి. చూడండి, ఫస్ట్ పేజీ 1 స్టార్ట్ అయింది, సెకండ్ పేజీ మళ్ళీ 1 స్టార్ట్ అయింది, థర్డ్ పేజీ మళ్ళీ 1 స్టార్ట్ అయింది. ఈ విధంగా డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలలో ప్రతి పేజీ ఫస్ట్ లైన్ నెంబర్తో స్టార్ట్ అవుతుందన్నమాట. అదేవిధంగా డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకొని ప్రతి సెక్షను ఫస్ట్ పేజ్ నెంబర్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి డాక్యుమెంట్ని సెక్షన్గా ఎక్కడి నుంచి డివైడ్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్లో కర్సర్ ఉంచి మనం ఈ సెకండ్ పేరా మిడిల్లో నుంచి సెక్షన్గా డివైడ్ చేద్దాం. ఇక్కడ కర్సర్ ఉంచి ఈ బ్రేక్స్లో సెక్షన్ బ్రేక్స్లో కంటిన్యూస్ ఆప్షన్ చూజ్ చేసుకున్నాం. ఈ విధంగా చేయడం వలన డాక్యుమెంటు 2 సెక్షన్స్గా డివైడ్ అయిపోతుంది. చూడండి, కర్సర్కి పైన టెక్స్ట్ అంతా ఒక సెక్షన్లో ఉంది, ఈ కింద టెక్స్ట్ అంతా సెకండ్ సెక్షన్లో ఉంది. డాక్యుమెంట్ని సెక్షన్స్గా ఏ విధంగా డివైడ్ చేయాలి అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు మనం డివైడ్ చేసిన సెకండ్ సెక్షను ఫస్ట్ లైన్ నెంబర్తో స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం. దానికోసము ఈ సెకండ్ సెక్షన్లో ఎక్కడైనా కర్సర్ ఉంచి లైన్ నెంబర్స్కి వెళ్ళి రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఈ విధంగా సెక్షన్ వైజ్గా మనం ఫస్ట్ లైన్ నెంబర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఏదైనా ఒక పారాగ్రాఫ్కి లైన్ నెంబర్స్ అవసరం లేదు అనుకుంటే ఆ పారాగ్రాఫ్లో ఏదో లొకేషన్లో కర్సర్ ఉంచి లైన్ నెంబర్స్కి వెళ్ళి సప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటే కర్సర్ ఏ పారాగ్రాఫ్లో ఉందో ఆ పారాగ్రాఫ్కి లైన్ నెంబర్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్దాం. అయితే ఇంతవరకు మనము లైన్ నెంబర్స్ 1వ లైన్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేయడం చూసాం కదండి. అట్లా కాకుండా లైన్ నెంబర్స్ని మనకు నచ్చిన నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 101 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, స్టార్ట్ చేసుకోవచ్చు.
అది ఎట్లాగంటే లైన్ నెంబర్స్లో లాస్ట్ ఆప్షను లైన్ నెంబరింగ్ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ లైన్ నెంబర్స్ని చూజ్ చేసుకొని ఇక్కడ యాడ్ లైన్ నెంబరింగ్ టిక్ పెట్టుకొని స్టార్ట్ ఎట్ దగ్గర మన పేజు ఏ లైన్ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నామో ఇక్కడ ఆ నెంబర్ని ఎంటర్ చేసుకొని ఓకే చేసి ఇక్కడ మళ్ళీ ఓకే చేస్తే మనం ఇచ్చిన నెంబర్ ప్రకారము ఇక్కడ లైన్ నెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా అదేవిధంగా కంటిన్యూస్గా లైన్ నెంబర్స్ కాకుండా మనము లైన్ నెంబర్స్ని జంప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 101, 103, 105, 107 అట్లాగా, లేదంటే 101, 110, 115, 120 అట్లాగా. అలా రావాలంటే ఈ లైన్ నెంబర్స్లో లాస్ట్ ఆప్షన్ లైన్ నెంబరింగ్ ఆప్షన్స్లో లైన్ నెంబర్స్ని చూజ్ చేసుకొని కౌంట్ బై దగ్గర 1 ఉంది కదండి, లైన్ నెంబర్స్ మధ్య ఎంత గ్యాప్ కావాలనుకుంటున్నామో ఇక్కడ ఆ గ్యాప్ని ఎంటర్ చేసి మనకి లైన్ నెంబర్స్ మధ్య 2 గ్యాప్ కావాలనుకుంటున్నాం, అంటే 101, 103, 105 కావాలనుకుంటున్నాం, అందుకే 2 ఎంటర్ చేసాం. ఓకే చేద్దాం, మళ్ళీ ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ లైన్ నెంబర్స్ మధ్య గ్యాప్ అనేది వచ్చింది. ఇక్కడ 102, 104, 106 ఇట్లాగా. ఈ విధంగా కూడా మనము లైన్ నెంబర్స్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వర్డ్ డాక్యుమెంట్లో టెక్స్ట్కి మనకు కావాల్సిన విధంగా లైన్ నెంబర్స్ని అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ డాక్యుమెంట్కి హైపనేషన్ని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో నేర్చుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న డాక్యుమెంట్లో ఎల్లో కలర్లో హైలైట్ అయిన వర్డ్స్ 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి హైపన్తో లింక్ అయ్యి నెక్స్ట్ లైన్కి అడ్జస్ట్ అయ్యాయి. మనం దీనినే హైపనేషన్ అంటాం. డాక్యుమెంట్కి హైపనేషన్ని అప్లై చేయాలంటే లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ పేజ్ సెటప్ గ్రూప్లో ఈ హైపనేషన్ అనే కమాండ్ని చూజ్ చేసుకుని ఇక్కడ ఆటోమేటిక్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలకి ఈ హైపనేషన్ అనే కమాండ్ అప్లై అవుతుందండి. చూద్దాం ఒకసారి. ఎంటైర్ డాక్యుమెంట్కి హైపనేషన్ అప్లై అయింది. హైపనేషన్ అవసరం లేదు అనుకుంటే హైపనేషన్ అనే కమాండ్లోనే ఈ నన్నని చూజ్ చేసుకుంటే డాక్యుమెంట్కి ఇదివరకు అప్లై అయిన హైపనేషన్ అనే కమాండ్ రిమూవ్ అయిపోతుందండి. చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా. అయితే ఈ ఆటోమేటిక్ ఆప్షన్ ద్వారా డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలకి హైపనేషన్ కమాండ్ అప్లై అవ్వడం చూసాం మనం. అట్లా కాకుండా హైపనేషను ఒక్కో వర్డ్కి అప్లై చేసుకుంటూ పోవాలంటే ఈ మాన్యువల్ కమాండ్ చూజ్ చేసుకోవాలండి. చూద్దాం ఒకసారి. మాన్యువల్ చూడండి, ఫస్ట్ వర్డ్ చూపించింది మనకి. ఈ ఫస్ట్ వర్డ్కి ఈ హైపనేషన్ అప్లై అవ్వాలంటే ఎస్, నెక్స్ట్ వర్డ్. అట్లాగే మనకి ఎన్ని పదాలకి హైపనేషన్ కావాలంటే అంతవరకు ఎస్ క్లిక్ చేసుకొని, ఇంకా అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేసుకుంటే మనం ఎంతవరకు ఇచ్చామో హైపనేషన్ అంతవరకే హైపనేషన్ అప్లై అవుతుందన్నమాట. ఈ విధంగా ఈ మాన్యువల్ కమాండ్ని ఉపయోగించి కూడా డాక్యుమెంట్లో మనకు నచ్చినంత వరకు హైపనేషన్ అనే కమాండ్ని అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా డాక్యుమెంట్కి హైపనేషన్ని అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. రాబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.